వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ఎన్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మేము పపాయ స్మూతీ చేసుకుందాము. చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. జిమ్ చేసే వాళ్ళకి, మళ్ళీ ఫేస్ గ్లో కావాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ డ్రింక్. చాలా బాగుంటుందండి, చాలా ఈజీ. దీని ప్రాసెస్ ఎట్లాగో చూద్దాం రండి. 2 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నానండి. కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళలో నానబెట్టుకోవాలండి. రోల్డ్ ఓట్స్ అయితే ఇంకా మంచివండి, చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. నేను రిఫైన్డ్ ఓట్సే తీసుకున్నాను. ఓట్స్ ఫ్రై చేసుకున్నాను కదండి, కొంచెం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను దాన్ని. చియా సీడ్స్ని కూడా హాఫ్ అన్ అవర్ వాటర్లో వేసుకొని నానబెట్టుకున్నానండి. ఇవి నైట్ అంతా ఫ్రోజన్ బనానా అండ్ పపాయ అండి. 2 పీస్ పపాయ తీసుకుని ఒక బనానా తీసుకొని నైట్ అంతా ఫ్రీజ్ చేసినవి ఇవి. మన ఫ్రోజన్ బనానా, పపాయ, నానబెట్టిన ఓట్స్ అండి, చియా సీడ్స్, ఒక 5 to 10 పుదీనా లీవ్స్, మింట్ లీవ్స్, ఒక చిన్న ముక్క అల్లము, సినమన్ పౌడర్ తీసుకున్నానండి, హాఫ్ స్పూన్ వేసుకోండి. కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. హనీ, 2 స్పూన్స్ ఆఫ్ హనీ తీసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను సోయా మిల్క్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. బాగా బ్లెండ్ చేయాలండి, బాగా స్మూత్ పేస్ట్ అయిపోవాలన్నమాట. హాఫ్ లెమన్ పిండుకున్నానండి. పిండుకొని ఒక్కసారి జస్ట్ బ్లెండ్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి అలా పపాయ స్మూతీ తయారైపోయిందండి. చాలా బాగా వచ్చింది. నిజంగా దీనివల్ల 1-2 బెనిఫిట్స్ లేవండి, హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది తాగి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. దీనివల్ల ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎక్సలెంట్ డ్రింక్ అండి, ఎక్సలెంట్ స్మూతీ పపాయది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.